యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడానికి ఆ తల్లి అయిన మరియమ్మను కోరుకున్నాడు. ఆయన సృష్టికర్తైన దేవునికి బాప్టిజం ఇవ్వడానికి బాప్టిజం ఇచ్చి యోహాన్ని ఆయన ప్రత్యేకపరుచుకొని కోరుకున్నాడు. ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజల్ని కనాను దేశంలో నడిపించడానికి ఒక మంచి నాయకత్వము, దీనుడు, భక్తి కలిగిన వాడు, సాత్వికుడు, కోపావేశాలని అణుచుకోగలిగినటువంటి వాడు, చెంచల మనస్సు లేనటువంటి వాడుగా ఉండేవాడు కావాలని మోషేని దేవుడు కోరుకున్నాడు. మోషే దేవుడి నామాన్ని ఘనపరిచాడు. అతని ద్వారా దేవాతి దేవుడు తన నామాన్ని ఘనపరుచుకున్నాడు. ఈ రోజు నిన్ను కూడా దేవుడు కోరుకున్నాడమ్మా. నువ్వు చిన్నవాడివైనా పెద్దవాడివైనా, నువ్వు పెద్దదానివైనా, వయస్సు భేదం లేకుండా మీలో ప్రతి ఒక్కరిని ప్రభు అయిన దేవుడు కోరుకున్నాడు. కాబట్టే ఈ జీవ మార్గాలు నీకు బోధిస్తున్నాడు. నిన్ను కోరుకున్నాడు కాబట్టి నిన్ను మంచి బాటలో నడిపించాలని, మంచి వాటిని నీకు ఇవ్వాలని, నీ మంచిగా నీ జీవితం, నీ బ్రతుకు ఉండాలని, నీలో ఉన్న చేదైన అనుభవాలన్నీ కూడా మంచిగా మారాలని ఒక మంచి మనసుతో, మంచి ఉద్దేశంతో ప్రభు అయిన దేవుడు ఈ ఆత్మీయ యాత్రలో మనల్ని అందరినీ నడిపిస్తున్నాడు. ఆ దేవునికి మహిమ కలుగును గాక.